హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ అయిపోయింది కదా అసలు బ్లాగ్ పోస్ట్ చేసి. ఇండియాలో ఉన్నా కదా, సో రోజు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తున్నాను అనమాట. అసలు టైం ఉండట్లేదు బ్లాగ్ ఎడిట్ చేయడానికి. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము, నుమాయిష్ ఎగ్జిబిషన్. ఎక్కడ చూసినా దీనివే వ్లాగ్స్ అండ్ ఇన్స్టాలో రీల్స్ బాగా చూసినాను అనమాట. మేము ఎప్పుడో చిన్నప్పుడు లైక్ 7th or 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు వెళ్ళాము ఒకసారి ఎగ్జిబిషన్కి, ఫ్యామిలీ అందరం కలిసి. తర్వాత ఇంకా అసలు వెళ్ళలేదు. అండ్ ఈ ఎగ్జిబిషన్కి మెయిన్గా నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ వీడియోస్ చూసి వెళ్ళాను అనమాట. నాకు క్రౌడ్ ప్లేసెస్ అన్నా ఇట్లా ఎగ్జిబిషన్స్ ఇలాంటివి అంటే నాకు అంతేం నచ్చవన్నమాట. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. కానీ ఈసారి కొంచెం ఇంకా నా కజిన్, నా వదిన అండ్ మా చెల్లి కూడా వెళ్దాము అన్నారు. సరే, నాకు మెయిన్గా ఏంటంటే నాకు బెడ్షీట్స్ అవసరం ఉన్నాయి. యూఎస్కి తీసుకెళ్ళడానికి మంచి బెడ్షీట్స్ కావాలి. సో నేను ఇండియా నుంచే తీసుకెళ్తానమాట. నేను 2 years బ్యాక్ తీసుకెళ్ళినవి అవి ఇంకా నేను యూజ్ చేస్తున్నాను. సో అలా ఒక 2 బెడ్షీట్స్ తీసుకుందామని చెప్పేసి నేను వచ్చాను. ఎవ్రీ ఇయర్ పెడతారు నాంపల్లి ఎగ్జిబిషన్, కానీ ఈ ఇయర్ అయితే కొంచెం ఎక్స్ట్రా మేబీ లైక్ ఎక్కువ ఐటమ్స్ పెట్టడము అండ్ కొన్ని ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయని విన్నాను. అండ్ బెడ్షీట్స్ అయితే అసలు చాలా బాగున్నాయి. జైపూరి బెడ్షీట్స్ అంట. అసలు మనము బార్గెన్ చేయాలి కానీ వాళ్ళు బాగా తగ్గిస్తారు. మనకు ఓపిక ఉండి మనం బాగా బార్గెన్ చేస్తే మనకు ఎంత అంటే అంతకి ఇస్తారనమాట. నేనైతే 2 బెడ్షీట్స్ తీసుకున్నాను. ఒకటి లైక్ కాటన్ది, ఇంకొకటి జస్ట్ పిల్లలకి మా పాపకి నచ్చేలాగా ప్లానెట్స్ ఉండేలా తీసుకున్నాను అనమాట. సో అవి నాకు 2 కలిపి బెడ్షీట్స్ మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చాయన్నమాట. నేను ఏమేమి తీసుకున్నాను అనేది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అండ్ తర్వాత మా మమ్మీ అయితే కొన్ని శారీస్ అడిగింది నాకు, బెంగాలీ కాటన్ శారీస్ అడిగింది అనమాట. సో అవి 3 తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను బార్గెన్ చేశాను, వాళ్ళు తగ్గించారు. అదే చెప్తున్నాను, బార్గెన్ చేస్తే బాగా తగ్గిస్తున్నారు అనమాట. నాకైతే బార్గెన్ చేసే స్కిల్సే లేవు. వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేస్తాను, అసలు బార్గెన్ చేయను. అందుకే నేను మా వదిన తీసుకొచ్చాను. తనైతే చాలా బార్గెన్ చేస్తుంది అనమాట. అసలు తను చెప్పిన ప్రైస్కే ఇచ్చేదాకా వదలదు. ఇంకా అలా తీసుకున్నాము. అండ్ తర్వాత నేను కొన్ని డ్రెస్ మెటీరియల్స్ చూసాను. మెయిన్గా ఏంటంటే ఇండియాకి వచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక రకంగా కొన్ని డ్రెస్సెస్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా కొంటూనే ఉన్నాను. శారీస్ అని అవ్వని. డ్రెస్సెస్ తక్కువే కొన్నాను ఈసారి, కాకపోతే శారీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో నేను డ్రెస్సెస్ కానీ ఏమి నాకంటూ ఏం కొనొద్దు, డ్రెస్సెస్ అయితే మెయిన్గా కొనొద్దు అని ఫిక్స్ అయ్యేసి వెళ్ళాను అనమాట. సో అందుకే ఏ డ్రెస్ చూసినా నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. సో కొనొద్దు అనుకుంటూనే వెళ్ళాను, ఏం తీసుకోలేదు నాకు మాత్రం. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి మనకి ఎలా అంటే అలా ఉన్నాయన్నమాట. డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ అండ్ లెగ్గిన్స్ ఉన్నాయి. మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము. కొంచెం షాప్స్ క్రౌడ్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు కొన్ని టాప్స్ చూసాను, చాలా బాగా నచ్చాయి. వాడు ప్రైస్ తగ్గించలేదని నేను తీసుకోలేదు. అండ్ మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు సరేలే తీసుకుందామని చూస్తే అవి అసలు సేల్ అయిపోయినాయి. అసలు షాప్ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు వాడు, లేవని. సో అలా సో ఏమన్నా నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోవాలని అర్థమైంది. అండ్ తర్వాత నేను మా పాపకి కొన్ని కుర్తీస్ చూసాను, లైక్ షరారా మోడల్ తీసుకున్నాను అనమాట. నా షాపింగ్ ఎలా ఉంటుందంటే నచ్చితే క్విక్గా తీసేసుకుంటాను, 5-10 minutesలో షాపింగ్ అయిపోతుంది. నచ్చకపోతే మాత్రం ఇంకా అసలు చాలాసేపు వెతుకుతాను అనమాట నచ్చే వరకు. అండ్ నాకైతే చాలా వరకు అన్నీ చూడగానే నచ్చేసినాయి. సో మాకు లైక్ 1-2 hours షాపింగ్ అయిపోయింది చాలా వరకు. అండ్ తర్వాత మేము ఇక్కడ ఒక హోటల్కి వచ్చాము, పక్కనే ఉంటే ఏదైనా తిందాము ఆఫ్టర్నూన్ అని చెప్పేసి వచ్చామన్నమాట. ప్రైసెస్ అయితే 2 cost ఉన్నాయి ఫుడ్వి. సో మేము ఆల్రెడీ ఇంట్లోనే తినేసి వచ్చాము కాబట్టి మేము ఇక్కడ జస్ట్ కొంచెం గోబీ మంచూరియా అవి తిన్నామన్నమాట. అవి కూడా మాకు ఆ 2 కలిపి 400 rupees అయింది. అండ్ తర్వాత నాకు మెయిన్గా నచ్చింది ఎగ్జిబిషన్లో అంటే నేను వీడియోస్లో చూసిందంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. చాలా బాగా అనిపించాయి, చాలా డిఫరెంట్గా అనిపించినాయి అనమాట. సో ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కోసం వెతికాను. చాలా తిరిగినాము దానికోసం. ఒక్కొక్క దగ్గర కొన్ని ఉన్నాయి, కొన్ని నాకు నచ్చలేదు. అలా తిరుగుతూ ఉండగా నాకు కొన్ని అయితే బాగా నచ్చినాయి. సో నాకు నచ్చినట్టు తీసేసుకున్నాను. లైక్ మాకు రిలేటెడ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను. మా పాపకి ఇష్టమైనవి ఏంటి అండ్ నాకు మా హస్బెండ్కి ఏవైనా రిలేటెడ్ ఉన్నాయి అలాంటి మ్యాగ్నెట్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలానే కొన్నాను. ఇంకెక్కడ ఉన్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్?
టీ షర్ట్స్ బాగా ఉన్నాయి. మేము వెళ్ళింది లాస్ట్ డే అనమాట. యాక్చువల్గా 15th లాస్ట్ డే అన్నారు. సో ఆ రోజు వెళ్ళాము 15th. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇంకా 2 days ఎక్స్టెండ్ చేశారని చెప్పేసి. సో మేబీ లాస్ట్ డే అనడం వల్ల వాళ్ళు కొంచెం మనం అడిగిన ప్రైజెస్కి ఇస్తున్నారు, డ్రెస్సెస్ కానీ అన్నీ. అండ్ ఇంకా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల కొన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయన్నమాట. అండ్ క్రౌడ్ కూడా కొంచెం తక్కువ ఉంది, తిరగడానికి మాకు ఈజీగా ఉండే. తర్వాత ఏంటంటే 4 అయిన తర్వాత ఫుల్ క్రౌడ్ వచ్చేసినారు అసలు. అన్ని షాప్స్ ఓపెన్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్ అవన్నీ స్టార్ట్ చేశారనమాట. అండ్ మేమైతే అరౌండ్ 5:30, 6 వరకు అంతా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయాము. అండ్ ఇంకొక షాప్ ఉంది, ఈ షాప్ పేరు అయితే నాకు తెలీదు. ఇక్కడైతే హియర్ రింగ్స్ అండ్ నెక్ సెట్స్ అట్లాంటివి చాలా బాగున్నాయి, కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇయర్ రింగ్స్ ఒక్కటి కొన్ని నచ్చినవి అయితే చిన్న స్టోన్వి అట్లాంటివి కూడా 250-300 రూపీస్ అలా ఉండే. నాకైతే అంత పెట్టాలనిపించలేదు, అంత కాస్ట్ పెట్టాలనిపించలేదు. లిటరల్గా ఈ షాప్లో అయితే నేను ఏం కొనలేదు, జస్ట్ చూసాను, నాకు చాలా బాగా అన్నీ నచ్చాయి, కానీ అంత కాస్ట్ అయితే నేనైతే పెట్టలేదు. సో ఇవి తీసుకున్నాము. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే నేమ్ బోర్డ్ అనమాట. మనకి నచ్చినట్టు అక్కడ బోర్డ్స్ ఉంటాయి. సో మనకు నచ్చినట్టు వాళ్ళు రాసిస్తారు మన నేమ్స్. అలాగా మనం నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే సో వాళ్ళు నేమ్స్ ఇస్తే వాళ్ళు రాసిస్తారనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది, సో నేను ఒకటి తీసుకున్నాను ఇది. అండ్ తర్వాత లాస్ట్కి సింపుల్గా ఒక చెప్పులు తీసుకున్నాను అనమాట. ఈ చెప్పులకి లేట్ అయిపోయింది, అప్పటికే నైట్ అయిపోయింది, 6 అయిపోయింది, ఫుల్ క్రౌడ్ వచ్చేసినారు అసలు. అండ్ ఇంకా బార్గెన్ చేసే ఓపిక కూడా లేకుండే. మెయిన్గా టాయ్స్ తీసుకున్నాను మా పాపకి అండ్ మా మేనల్లుడికి టాయ్స్ తీసుకున్నాను. టాయ్స్ దగ్గర అయితే అసలు బార్గెనే చేయలేదు, వాడు ఎంత అంటే అంత ఇచ్చేసి వచ్చేసాను అనమాట, ఇంక ఓపిక లేకుండే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అనమాట. అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి, ప్లీజ్ చూస్తూ ఉండండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.